ప్రైజ్లా డబ్బా అందరికీ. ఈరోజున మనము రెండవ కొరింథీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఎవరైనా చదవండి. కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ఎవరైనా చదవండి అప్ప. కొరింథీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకిని శ్రమ మా కొరకు అంతకంతూ ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలిగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 17 కూడా చదువు బేబీ. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చాలు బేబీ. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే కనుక ఇక్కడ రెండు మనం చూస్తున్నాం కదా. ఒకటి దృశ్యమైనవి, ఒకటి అదృశ్యమైనవి. నేను అడుగుతున్నాను, సో మీరు చెప్పండి నాకు, దృశ్యమైనవి అంటే ఏంటి, మన కళ్ళకు కనిపించేవి ఏంటి, మన కళ్ళకు కనిపించనివి ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 2 విషయాల గురించి పౌలు గారు సంఘానికి చెప్తున్నారనమాట. ఒకటి దృశ్యమైనవి, ఇంకొకటి అదృశ్యమైనవి. నాకు చెప్పండి, దృశ్యమైనవి అంటే ఏంటో చెప్పండి, కొన్ని చెప్పండి మీకు తెలిసినవి. దృశ్యమైనవి అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, ఏదన్నా మీకు తెలిసింది 1, 2 అట్లా. ఓకే, అవునబ్బా. దృశ్యమైనవి అంటే మన కంటికి కనిపించేవి. సరే, అదృశ్యమైనవి అంటే ఏంటబ్బా? చెప్పండి అబ్బా, అలాగే చెప్పండి. అదృశ్యమైనవి అంటే కరెక్ట్ అబ్బా. అదృశ్యమైనవి అంటే మన కంటికి కనిపించనివి, దృశ్యమైనవి అంటే మన కంటికి కనిపించేవి. అయితే ఇప్పుడు మీ కంటికి ఏం కనిపిస్తున్నాయి అబ్బా? మన కళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఒక మనుషులంగా ఈ లోకంలో ఉంటున్నాం కదా, మన కళ్ళకి ఏమేమి కనిపిస్తూ ఉంటాయి చెప్పండి. మీకేం కనిపిస్తున్నాయి ఇప్పుడు? రత్నా, నీకేం కనిపిస్తుంది ఇప్పుడు? చెప్పాలి. ఇప్పుడు దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి కదా, మీకు కంటికి ఏం కనిపిస్తున్నాయో చెప్పండి. ఇంకా చెప్పండి అబ్బా, మీ కళ్ళకి ఏం కనిపిస్తున్నాయి? తేజ, ఏం కనిపిస్తుంది నీకు ఇప్పుడు? ఒకటి చెప్పు, ఏం కనిపిస్తుందో. నేను ఇంట్లో ఉన్నాను, బెడ్ ఉంది ఇక్కడ. ఓకే 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 రత్న. సో కైలావాణి సిస్టర్, మీకు ఏం కనిపిస్తున్నాయి? ఓకే అబ్బా. సో అన్నమాట. ఓకే, సో మీరు అందరు చూస్తున్నారు కదా, నేను వీడియో ఆన్ చేసుకుంటాను. ఓకే ఓకే వాణి, నాది పెద్దగా కనిపించేలా పెట్టు, నాది నేను చెప్పేది. సో అది సరే. ఇక్కడ మన కళ్ళకి ఏం కనిపిస్తూ ఉంటాయి అంటే ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి కదా. దృశ్యమైనవి అంటే ఏంటంటే కనిపించేవి. ఈ కనిపించేవి ఏం కనిపిస్తూ ఉంటాయి మనకి? మంచి మంచి ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి, మంచి మంచి భవనాలు కనిపిస్తూ ఉంటాయి. రోడ్లంపటి నడిచే వాళ్ళకి పెద్ద పెద్ద కారులు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్నాం కాబట్టి, ఊరిలో ఇట్లా ఇళ్ళల్లో ఉంటాం కాబట్టి మంచి మంచి, ఇప్పుడు విండోలో చూసిన మంచి మంచి ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి మనకి, మంచి మంచి కార్లు కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే బట్టలు, మంచి మంచి బట్టలు కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే మనం వేసుకున్న బంగారం, మంచి మంచి బంగారాలు కనిపిస్తూ ఉంటాయి కదా, బంగారము. లేకపోతే ఈ డ్రెస్సులు, మంచి మంచి బట్టలు కదా. లేకపోతే
మనం మంచి మంచి బిల్డింగ్స్ కనిపిస్తాయి, మంచి మంచి కార్లు కనిపిస్తాయి, ఇంకా మనుషులంగా మనం ఉన్న చుట్టుపక్కల ఉండేది ఇవే కదా. మన కళ్ళనంతా ఇవి ఆవరించి ఉంటాయన్నమాట. ఈ దృశ్యములైనవి అంటే మన కంటికి కనిపించేవి ఇవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇవి దృశ్యమైనవి, ఇక్కడ ఏమన్నారు, దృశ్యమైనవి అనిత్యములు అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్కువ కాలం ఉండవు. నిత్యము అంటే ఎప్పుడు నిలిచి ఉండేది, ఇవన్నీ కూడా ఎప్పుడు నిలిచి ఉండేవి కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా తాతయ్య ఒక ఇల్లు కట్టించాడు అనుకుందాం. ఆయన జీవితంలో ఆయన చాలా కష్టపడి డబ్బులు సమకూర్చి ఒక ఇల్లు కట్టాడు అనుకుందాం. అప్పట్లో ఎలాంటి ఇల్లులు కట్టేవాళ్ళు, ఒక రాళ్ళతో మామూలు ఇల్లులు కట్టేవాళ్ళు కదా. తర్వాత ఏమైంది, ఆయన జీవితకాలంలో ఎంతో కష్టపడి సమకూర్చి ఒక ఇల్లు కడతాడు కదా. సో తర్వాత ఆయన పిల్లలు వస్తారు, ఇప్పుడు మా నాన్న వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డబ్బులు సమకూర్చి ఎంతో కష్టపడి డబ్బులు సమకూర్చి, మా తాతగారు కట్టిన ఇల్లు బాగాలేదు, ప్రజెంట్ ఉన్న టెక్నాలజీకి అంటే ప్రజెంట్ అందరి ఇల్లులు డాబాలు పెద్దగా ఉంటున్నాయి, మనది చిన్నగా ఉందని మా తాతగారు కట్టించింది తీసేసి మా నాన్నగారు ఇంకోటి కడతాడనమాట కదా. ఇప్పుడు సపోజ్ మా నాన్నగారి తర్వాత మేము వచ్చామనుకోండి, మనది అందరి చాలా ఆకాశాన్ని అంటుతున్నాయి డాబాలు, మనది అంటట్లేదని మనం ఏం చేస్తాం, ఒకదానిపైన ఇంకోటి వేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే వాళ్ళ జీవితకాలంలో అంతా వాళ్ళు కష్టపడి, వాళ్ళ తరానికి వాళ్ళు కష్టపడి ఒక ఇల్లు కడతారు ఈ లోకంలో. అదేమన్నా ఉండిపోయిద్దా నిత్యం అంటే ఉండిపోదు. వాళ్ళ పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళకి ఆ ఇల్లు సరిపోదో నచ్చదో ఎట్లాగో అని చెప్పేసి వాళ్ళు అది పడేసి, వాళ్ళు కష్టపడి వాళ్ళు సమకూర్చుకుని చెమటోర్చి ఎంతో కష్టపడి వాళ్ళు ఇంకో ఇల్లు కడతారు. వాళ్ళ పిల్లలు కొంచెం పెద్ద అయ్యి వాళ్ళు వచ్చేసరికల్లా ఈ ఇల్లు బాగాలేదు, మనకు సరిపోవట్లేదు, అంత బాగాలేదు, ఇంకా మంచిగా కట్టుకుందామని వాళ్ళు కష్టపడి ఇంకో ఇల్లు కడతారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనము మన కళ్ళకు కనిపించేవి దృశ్యమైనవి అంటే ఏంటంటే, మన కళ్ళకు కనిపించేవి ఏంటంటే ప్రజెంట్ ఇల్లు కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే బంగారం కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే మంచి వెలగల వస్త్రాలు కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే బయటికి వెళ్తే మన కారులు కనిపిస్తూ ఉంటాయి. మన కంటికి కనిపించేవి ఇవే దృశ్యములైనవి అంటే మన కంటికి కనిపించేవి ఇవే. అయితే పౌలు గారు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, కొరింథీలకు రాసిన 2వ పత్రికలో కొరింథీ సంఘానికి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఈ దృశ్యములైనవి అనిత్యములు, ఇవి ఎక్కువ కాలం ఉండేవి కాదు. ఎవరి తరంలో వాళ్ళు ఎంతో కష్టపడతారు, తర్వాత వచ్చేసరికి అది వెళ్ళిపోతుంది, అది నిత్యం ఉండదన్నమాట. సో ఇలాంటివి నిత్యములు కాదు, ఎప్పుడు ఉండేవి కాదు. అయితే మేము దేన్ని చూస్తున్నామంటే, మేము వీటిని చూడట్లా. అంటే ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు అనుకో ఒక అమ్మాయిని కదా. ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్లి సంబంధంకి వెళ్ళాడు. పెళ్లి సంబంధంకి వెళ్తే ఆ పెళ్లి చేసుకునే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నేను నీ అందాన్ని చూడలేదు కానీ నీ మనసును చూశాను అంటాడు. అంటే ఏంటి, అందాన్ని చూడలేదు మనసును చూశాను అని అంటే, నీ పై రూపాన్ని చూడలేదు నీ మనసును చూశానంటే ఏంటి, పై రూపం కూడా అతనికి కనిపిస్తుంది కానీ దాన్ని అతను నెగ్లెక్ట్ చేస్తాడు. పై రూపం ఇప్పుడు చూడంగానే మనిషికి కనిపిస్తే పై రూపమే కదా, కానీ నీ పై రూపాన్ని నేను చూడలేదు, నీ మనసుని నేను చూశానంటే ఏంటి, పై రూపము కనిపిస్తుంది కదా అతనికి, మరి చూడలేదు అంటే ఏంటంటే దాన్ని అతను చాలా నెగ్లెక్ట్ చేశాడు. అంటే దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల. తను ఆ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరైతే అమ్మాయిని నీ పై రూపాన్ని నేను చూడలేదంటే ఏంటంటే, నిజంగా చూడలేదని కాదు కానీ నేను అంత ప్రాధాన్యత అంత ప్రాముఖ్యత నీ పై రూపానికి నేను ఇవ్వట్లేదు, నేను ప్రాధాన్యత ఇస్తుంది నీ కనిపించినటువంటి నీ యొక్క గుణానికి ఇస్తున్నానని చెప్తున్నాడు. అంటే ఇలానే పౌలు గారు కూడా ఏమంటున్నారంటే, మేము దృశ్యమైన వాటిల్ని చూడట్లేదు అంటే అవి కనిపించట్లేదని కాదు, అంటే ఏదో కళ్ళు లేనోళ్ళు గుడ్డోళ్ళో కాదు కదా, అసలు కళ్ళు లేకపోతే ఏం కనిపించవు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్పే ఉద్దేశం ఏంటంటే, మనకి ఆయనకు కూడా పౌలు గారికి కూడా ఇల్లులు కనిపిస్తున్నాయి, పౌలు గారికి కూడా అన్నీ కనిపిస్తున్నాయి, మనకి ఏది కనిపిస్తున్నాయి అన్నీ అతనికి కనిపిస్తున్నాయి, కానీ వాటిని నేను చూడట్లేదు అంటున్నాడు. అంటే వాటిని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను, వాటిని నేను పెద్దగా పట్టించుకోవట్లేదని పౌలు గారు చెప్తున్నారు. మరి అని చెప్తూ, మరి ఆయన దేన్ని పట్టించుకుంటున్నాడని చెప్తే, మేము 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని
చూడట్లేదు. చూడక అంటే చాలా చూడట్లేదంటే వాటిని మేము పట్టించుకోవట్లేదు. వాటిని మేము చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. అదృశ్యములైనవి అంటే అవి మన కళ్ళకు కనిపించేవి కాదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ అవి కనిపించవు. పౌలు గారికి కనిపిస్తున్నాయంట. సో మీకు కనిపిస్తున్నాయి అదృశ్యములైనవి ఏంటో? ఎవరైనా ఒకటి చెప్పండి, ఒక ఎగ్జాంపుల్. చెప్పాలి, ఏదో ఒకటి చెప్పండి మీకు తెలిసినవి. రత్న, అదృశ్యములైనవి అంటే ఏంటో చెప్పు. బ్రదర్కి మా సిస్టర్కి జాబ్ వచ్చింది కదా. ఏంటబ్బా అది కనబడింది కదా, కనపడినవి ఏంటవి? నమ్మేమో ఇస్తాడు దేవుడని. ఓకే అంతే కదా. ఓకే సరే, ఇంకెవరైనా చెప్తారా అదృశ్యములైనవి అంటే ఏంటో? అంటే కనబడనివి అంటే ఏంటి అబ్బా? దర్శనంలో జరగబోయేది కనిపిస్తుంది కదా, అది అదృశ్యమైనది. ఓకే, అయితే ఇక్కడ పౌలు గారు అదృశ్యములైన వాటిని మేము చూచుచున్నాము అంటున్నాడు కదా. ఆయన అదృశ్యములైనవి ఏమి చూస్తున్నాడు ఆయన? ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? పరలోక సంబంధమైనవా? అంతే. ఓకే సరే, ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే మనం చదువుకున్న వాక్య ప్రకారం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 మనం చదువుతున్నాం అనమాట. ఈ చదివే దాంట్లో మనం ఈ మొదట కాంటెక్స్ట్ మనం చూస్తే, అంటే ఈ 17-18కి ముందంతా 4వ అధ్యాయం అంతా మనం చదువుకున్నట్లయితే ఆయన చాలా కష్టాల నుంచి వస్తూ ఉంటాడనమాట. అంటే చాలా ఇబ్బందులు, ఇరుకుల్లో నుంచి వస్తూ ఉంటాడనమాట. చెప్తా ఉంటాడు, నేను అపాయాల్లో ఉన్నాను కానీ ఉపాయం లేని వారిని కాను, నేను ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాను అనేదానికి ఆయన ఏమని చెప్తున్నాడంటే, మేము ఈ దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని చూస్తున్నాను అని చెప్తున్నాడు. మనకి పౌలు గారిని చూసుకున్నట్లయితే ఆయన పరిశైలికి లాగా ఉండొచ్చు, ఆయన ఒక గొప్ప మంచి పొజిషన్లో కూడా ఆయన ఈ లోకపరంగా ఉండొచ్చు. కానీ అవన్నీ అతను వదిలేసేసి ఒక పిచ్చితరాగా, అంటే లోకానికి పిచ్చే కదా ఇప్పుడు ఆయనకంటూ ఒక ఏమి లేకుండా సువార్త అని చెప్పి దేవుని సువార్తను పట్టుకుని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి సంఘాలు కట్టి ఇట్లాంటి పరిచర్య చేస్తూ ఉంటే జనాలకు అర్థం కావట్లేదు అసలు. అందుకని చెప్తున్నాడు ఆయన, నేను చేసేదేంటో మీకు అర్థం కావట్లేదు, కానీ నేనేం చేస్తున్నానంటే ఈ దృశ్యమైన వాటిల్ని మీరు ఏదైతే చూస్తున్నారో నేను అది చూడట్లేదు. ఎందుకంటే ఈ దృశ్యం కంటికి ఏదైతే కనిపిస్తూ ఉంటాయో మనకి ఈ రోజున కనిపించేవన్నీ కూడా నిత్యం ఉండే కాదు. అయితే నేను దేన్ని చూస్తున్నాను? నేను ఈరోజు మీ అందరి కళ్ళకి ఏది కనిపించట్లేదో, లోకం యొక్క కళ్ళకి ఏది కనిపించట్లేదో నేను దాన్ని చూస్తున్నాను, దానికోసం నేను ప్రయాసపడుతున్నాను. సో అలాంటి ప్రయాసలో నాకు వచ్చే ఈ శ్రమలు, ఈ యొక్క శ్రమలు చాలా చులకనమని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, నిత్యత్వం కంపేర్ చేసుకుంటే ఒక పెద్ద పెన్సిల్ తీసుకుంటే కొంచెం పార్టే ఈ లోకంలో మనం జీవించే జీవితం, ఈ కొంచెమే ఈ మొత్తం నిత్యత్వం. అంటే నిత్యత్వాన్ని మన జీవితంలో ఈ లోకంలో ఉండే జీవితము, మనం పరలోకంలో జీవించబోయే జీవితము మొత్తం కలిసి ఒక పెద్ద పెన్సిల్ అనుకుందాం, ఒక పెద్ద లైన్ అనుకుందాం. ఈ పెద్ద లైన్లో, అంటే ఇంత జీవితంలో ఈ భూమిపైన జీవించే జీవితము చాలా చిన్న జీవితం. ఇక్కడ వరకు కొంచెమే. ఈ చిన్న జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కానీ ఇది కొంచెం కాలమే కదా. మనం తర్వాత దేవుని దగ్గర ఉన్నప్పుడు అది చాలా జీవితం, చాలా సంవత్సరాలు. నిత్యత్వం అంటే ఇంకా అంతం లేని సంవత్సరములు దేవునితో ఉంటాం కదా. చాలా సంతోషంగా మనం దేవునితో జీవిస్తామని చెప్పి పౌలు గారు చెప్తున్నారనమాట. కాబట్టి మేము దాన్ని చూస్తున్నాము. కాబట్టి ఈ లోకంలో ఈ కొంచెం కాలంలో మరి ఎదురయ్యే శ్రమలన్నీ కూడా చులకన చేస్తున్నాడు, అంటే చాలా తక్కువే అని చెప్పి ఎలాగోలా కష్టపడి వెళ్ళిపోతాము అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, అమెరికా వెళ్ళాలనుకోండి, అమెరికా వెళ్ళాలి ఎవరైనా అనుకున్నారు, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు, అమెరికా వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చూడాలనుకున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనవాళ్ళని, వాళ్ళ మనవరాలని చూడాలి అని ఆశ ఎంతో ఉంటుంది. అయితే వెళ్ళాలి అంటే ఫ్లైట్ జర్నీ చేయాలి. ఆ ఫ్లైట్ జర్నీ 18 గంటలు, అంటే ఒక రోజు వేసుకోండి. ఆ జర్నీ ఎంతో కష్టంగా ఉంటుంది, అలవాటు లేదు కదా. ఆ ఫ్లైట్ జర్నీలో ఇక కూర్చున్నప్పుడు కొంతమందికి ఆ ఫ్లైట్ పడక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఎంత ఇబ్బంది కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకు అంటే ఇది కొంచెం సేపే కదా,
ఇది ఈ ఫ్లైట్ జర్నీ కొంచెం సేపే. ఆ తర్వాత మేము వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోతాం, అమెరికా వెళ్ళిపోతాం, మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాం, మేము సంతోషంగా ఉంటాం. సో కాబట్టి వాళ్ళు వాళ్ళు వెళ్ళబోయే దానికోసమే వాళ్ళు ఎంత కష్టమైనా పడతారనమాట. కొంచెం కష్టమైన, కొంచెం శ్రమైన వాళ్ళు ఓర్చుకుని వాళ్ళు దేని గురించి ఆలోచిస్తూ ఉంటారంటే, ఇంకొంచెం సేపట్లో అమెరికా వెళ్ళబోతున్నాం, ఇంకొంచెం సేపట్లో మా పిల్లల్ని కలుసుకోబోతున్నాం. ఈ సంతోషంలో ఉండి ఈ ఈ యొక్క కష్టమైన ప్రయాణం కూడా వాళ్ళ గురించి ముందు జరగబోయే సంతోషాన్ని గురించి ఆలోచించుకుంటూ ఈ ప్రయాణాన్ని చేసేస్తూ ఉంటారనమాట. సో పౌలు గారు కూడా మనకు అదే చెప్తున్నారు. ఏమనంటే క్షణమాత్రం అంటే కొంచెం కాలం ఉండే ఈ శ్రమ ఇట్స్ ఓకే, ఇది కొంచెం కాలమే, కానీ మన నిత్యత్వంలో చాలా కాలం దేవునితో ఉండబోతున్నాం కాబట్టి ఈ లోకంలో దానికోసం మేము కష్టపడుతున్నాం, దానికోసం మేము శ్రమ పడుతున్నాం అంటున్నాడు. అంటే ఈ లోకంలో వాళ్ళందరూ ఏది చూడలేరో మేము అది చూస్తున్నామని చెప్తున్నారు. ఈ లోకంలో వాళ్ళు దేవుని తెలియని వాళ్ళకి, మనకు కాదు, దేవుని తెలియని వాళ్ళకి మనోనేత్రాలు వెలిగించబడవు కదా. మనోనేత్రాలు అంటే మన మనసుకు కూడా కళ్ళు ఉంటాయి. మనోనేత్రాలు అంటే మన ఆత్మకు కళ్ళు ఉంటాయి. అదే మన యొక్క ఆత్మ వెలిగించబడలేదు. ఎవరికంటే లోకస్తులకి. మనకు శరీరానికి ఎలా కళ్ళుండి ఎలా అన్నీ చూస్తున్నామో మన ఆత్మకు కూడా కళ్ళు ఉంటాయి. ఈ ఆత్మీయ నేత్రాలు అనేది వాళ్ళకి వెలిగించబడలా. కాబట్టి లోకస్తులైన వారికి, యేసుక్రీస్తు తెలియని వాళ్ళకి ఆత్మీయ నేత్రాలు లేవు, ఇంకా వెలిగించబడలేదు. కాబట్టి వాళ్ళు అదృశ్యమైనవి చూడలేవు, ఈ పరలోక సంబంధమైన వాటిని చూడలేరు. కానీ దేవుని బిడ్డలుగా ఉంటున్న మనకి మనం చూడగలుగుతాం కదా. మనము ఈ లోకంలో ఉన్నాము, తర్వాత ఇప్పుడైతే మనకు కనిపించట్లేదు, కానీ కొద్ది కాలం తర్వాత మనం పరలోకం వెళ్ళబోతున్నాం. మనం పరలోకం వెళ్ళి దేవునితో ఉండబోతున్నాం. పరలోకంలో మనకి మరి దేవుడు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన మనకు స్థలాన్ని సిద్ధపరుస్తాడు. మనం ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లయితే లాస్ట్లో మనకు ఉంటుంది నూతన యెరూషలేం. ఆ నూతన యెరూషలేం అంటే మనం ఉండబోయేదే. సో మేము మరి యేసయ్యతో కలిసి నూతన యెరూషలేంలో ఉండబోచున్నాం అని ఏదైతే వాక్యాన్ని మనం చదువుకున్నామో అది మనం ఇంకా చూడలేదు, కానీ మనం దాన్ని నమ్ముతున్నాం. నమ్మి అదృశ్యమైన వాటిల్ని మనం నమ్మాం కాబట్టి దాని ప్రకారంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం అన్నమాట. కానీ లోకస్తులకైతే వాళ్ళ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు కాబట్టి అదృశ్యములైనవి ఏది వాళ్ళకి తెలియదు, ఈ పరలోక సంబంధమైనవి ఏది కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ లోకంలో కంటికి కనిపించేదే ఇంకా జీవితం అని, ఈ కంటి చుట్టూ ఏదైతే ఆవరించబడి ఉన్నాయో దానికోసమే వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారనమాట కదా. మనం కూడా క్రైస్తవులమైన వాళ్ళం అనేకులం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటామంటే, ప్రభువా పాటలు పాడుతూ ఉంటాం. నిన్నే వెంబడింతునయ్యా, నిన్నే 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 వెంబడింతును అనే పాటలు, అంటే మనము పాటలు పాడుతూ ఉంటాం. నిన్నే కొలుతునయ్యా, నిన్నే వెంబడింతునయ్యా, నీకోసమే జీవించునయ్యా అని చెప్పి మనం చాలా పాటలు పాడుతూ ఉంటాం అన్నమాట. నిజానికి మనము అసలు ఆ దేవుని గురించి మనం సరిగా ఆలోచించేస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. నిత్యత్వం గురించి మనం ఆలోచిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సో కాబట్టి మనము ఈ లోకస్తుల వలె ఈ లోకంలో కంటికి కనిపించే వాటి గురించే ఎప్పుడూ ఆలోచించకుండా మనము అదృశ్యమైన వాటి గురించి ఆలోచించాలి. పౌలు గారు మనకి చెప్పుకుంటున్నట్లు సంఘానికి చెప్తున్నాడు. పౌలు గారు, మేము ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? మేము తరం పడుతున్నాం, మనుషుల చేత తరం పడుతున్నాం, మనుషుల చేత కొట్టబడుతున్నాం. అంటే పౌలు గారిని చాలాసార్లు ఆయన రాళ్ళతో కొడతారు, చంపాలనుకుంటారు. 39 దెబ్బలు ఆయన కొడతారు. ఆయన్ని అనేకులు పట్టుకోవాలని ప్రయత్నిస్తారు చంపడానికి. ఆయన తప్పించుకుని పారిపోతాడు. తర్వాత అంటే రకరకాల ఇబ్బందులు ఆయన ఈ లోకంలో అనుభవిస్తూ ఉంటాడనమాట. ఎందుకు ఇంత అనుభవిస్తున్నాడు ఆయన అంటే, ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఈ దృశ్యమైన వాటి గురించి మేము కష్టపడలేదు, మేము అదృశ్యమైన వాటి గురించి కష్టపడుతున్నాం అంటున్నాడు. ఈ లోకంలో మనం జీవించే జీవితం అనేది మనము దేని గురించి కష్టపడుతున్నాం అనేది మనం చూసుకోవాలి. మరి పౌలు గారు, నువ్వు చెప్పేదేమమ్మా, మరి ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి ఈ లోకం కోసం బతకొద్దా? పరలోకం ఎప్పుడో వెళ్ళే దాని గురించే ఆలోచిస్తే మరి అంటే ఈ లోకంలో బతకొద్దా అని అంటే, ఈ లోకంలో బతకూడదని కాదు, కానీ ఇప్పుడు మనం మొదటి ప్రాధాన్యత పరలోక అదృష్టమైన వాటికి ఇవ్వాలి. ఎందుకంటే అవి నిత్యం ఉండేవి కదా. ఇప్పుడు కొంతకాలానికి పోయే వాటికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తే మరి నిత్యం ఉండే వాటికి మనం ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి కదా. ఇప్పుడు
ఎట్లా చెప్పుకోవాలి, కొంచెం కాలం మన దగ్గరుండి వెళ్ళిపోయే వాటికి మనము ప్రాముఖ్యత ఇస్తాం. మరి ఎక్కువ కాలం మన దగ్గర ఉండే వాటికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి మనం? సో కాబట్టి అంత అంటే ఇప్పుడు చూడండి, ఇంట్లో ఏదైనా మనము మంచి వస్తువు కొనాలనుకోండి, ఇప్పుడు బట్టలు అవంటే ఏ ఒకటి కొని వేసేసుకుంటాం, అయిపోయింది. తక్కువ రేట్లో కొని ఏదో వేసేసుకుంటాం, అయిపోయింది. కానీ ఏదైనా ఇప్పుడు మంచం కొనాలనుకోండి ఇంట్లో, అది ఎక్కువ కాలం రావాలి కాబట్టి కొంచెం ఖర్చు పెట్టి బ్రాండెడ్ ఏదో కొంచెం మంచి మంచాలు కొనుక్కుంటారు, ఎందుకంటే ఎక్కువ కాలం రావాలి కాబట్టి. అంటే ఏదైతే ఎక్కువ కాలం మనతో ఉంటుందో దాని గురించి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం. కాబట్టి ఈ రోజున క్రైస్తవులుగా అందరూ కూడా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం జీవించే జీవితము మనము దేనికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నాం? దృశ్యమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామా, లేదా అదృశ్యమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామా మనం చూసుకోవాలి. పౌలు గారు కూడా ఆయన చెప్తున్నారు, మేము దృశ్యమైన వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నాం, అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, కానీ మేము అదృశ్యమైన వాటి గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు చూడండి, ఈ రోజున నేను చూస్తూ ఉంటే చాలా మరణాలు నేను వింటున్నాను. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో చనిపోతున్నారు. మొన్న మా సంఘంలో కూడా మాకు తెలిసినటువంటి ఒక సలోమి అక్క చనిపోయారు. అట్లా అంటే తర్వాత ఈ మధ్య ఎవరో ఒక ఆయన చనిపోయాడు. ఎవరైనా ఒక ఆయన చనిపోయాడు. మన పాస్టర్ గారు ఒక ఆయన చనిపోయాడు కదబ్బా, ఎవరైనా గుంటూరు అయినా కాదబ్బా, ఆయన పేరేదో ఉంది, పాస్టర్ గారే బాగా. ఆయన గంటెల ప్రకాష్ గంటెల అట్లా. అంటే చాలా తక్కువ టైంలోనే అబ్బా, అంటే ఇప్పుడు మా చర్చిలో సలోమి అక్క చనిపోయారు, అది కొద్ది కాలానికి అసలు ప్రకాష్ గంటెల గారు చనిపోయారు. అంటే ఈ మధ్యకాలంలో నేను మరణాలు ఎక్కువగా వింటున్నాను. తర్వాత ఈ మధ్యకాలంలో ఈ మా చర్చిలో కొంచెం మందికి కొంచెం హెల్త్ బాగోక కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఎప్పుడైతే ఎవరు నిత్యత్వాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే, కొంచెం మరణానికి దగ్గరగా వెళ్తారు కదా, ఏదైనా ఇబ్బందులు ఇరుకులు వచ్చి కొంచెం అనారోగ్యం వచ్చి ఇంకా మరణ పడకలకి సమీపంగా వెళ్తారు కదా, వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చేసింది, ఇంకా చచ్చిపోతామేమో అన్న చెప్తారు డాక్టర్స్, ఇంకా 50-50 ఛాన్సెస్ అమ్మా, ఇంకా నువ్వు బతికితే బతకొచ్చు, బతకపోవచ్చు అని 50-50 ఛాన్సెస్ చెప్తూ ఉంటారు కదా. వాళ్ళు అమ్మో ఇప్పుడు నేను చచ్చిపోతే ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి, సో వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు పరలోకాన్ని గురించి. మరి ఇక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే అంతగా ఎక్కువ మనం ఆలోచించలేకపోతున్నాం అనమాట. కానీ పౌలు గారు అయితే మరి ఆయన పరలోకం మనతో నిత్యం ఉండేది అదృశ్యమైనవి, అంటే మన కళ్ళకు కనిపించవు కానీ అవి మనకి నిత్యం ఉండేవి. ఈ మనకు కనిపించే మనం ఎంతో కష్టపడతాం, ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇల్లు కొంతకాలంకే ఉంటుంది, తర్వాత ఆ ఇల్లు ఉండదు. తర్వాత ఎంతో కష్టపడి ఒక కారు కొనుక్కుంటాం, ఆ కారు కొంతకాలమే ఉంటుంది, తర్వాత ఉండదు. లేకపోతే ఎంతో కష్టపడి ఒక బంగారం ఏదో చేయించుకుంటాం, అది ఎట్లా పోవటమో ఎవరికో తీసుకోవటమో జరిగింది, కానీ మనతో అయితే రాదు. అంటే మనం దేనికోసమో ఎంతో ప్రయాసపడి ఒక రోజు మొత్తంలో మనం కష్టపడతామో అదేది కూడా మనతో రాదు. అయితే అలాంటి వాటికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. అయితే ఈ రోజున క్రైస్తవులు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పౌలు గారు చెప్తున్న ప్రకారము అదృశ్యములైనవి నిత్యములు, మన కంటికి కనిపించని వాటి గురించి, నిత్యం ఉండే వాటి గురించి మనం ఆలోచించాలి. అయితే మరి ఏం చేయాలి మనం ఈ లోకంలో? సరే నువ్వు చెప్పింది బాగానే ఉంది, మరి మేము ఏం చేయాలి ఇప్పుడు అని మనం చూసుకున్నట్లయితే, యేసయ్య జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, యేసయ్య కూడా ఈ లోకంలో ఆయన జీవించారు కదా, 33.5 సంవత్సరాలు జీవించారు. ఈ 33.5 సంవత్సరాల్లో మరి 30 సంవత్సరాలు ఆయన గురించి అంతగా రాయలేదు, కానీ 3.5 సంవత్సరాల గురించి బాగా రాశారు. 3.5 సంవత్సరాల్లో ఆయన ఎన్ని బిల్డింగ్స్ కట్టాడు ఎవరైనా చెప్పండి? చెప్పాలి. యేసయ్య 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు 33.5 సంవత్సరాలు యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఈ లోకపరంగా ఎంత సంపాదన చేకూర్చారు, ఎంత ఆస్తిని ఆయన చేకూర్చారు? చాలా బా. అంటే మనం యేసయ్యని మనం చూసుకున్నట్లయితే కనుక ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు 3.5 సంవత్సరాలు కూడా ఆయన
దృశ్యమైన వాటిని ఎక్కువ మనసులో ఫోకస్ చేయాల. అంటే ఇప్పుడు ఈ రోజుకి ఆహారం అవసరమే. ఒక మనిషి జీవించడానికి ఆహారం అవసరము, వస్త్రాలు అవసరము, బట్టలు అవసరము, ఉండటానికి ఇల్లులు అవసరం, అన్నీ అవసరమే. కానీ వాటికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ అంటే వాటి గురించే కష్టపడ్డారు. అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు. పౌలు గారు కూడా మరి ఆయన చేసే పని టెంట్ మేకర్, టెంట్లు వేయటం, టెంట్లు అవి కుట్టడం అదంతా. సో బ్రతకడం కోసము వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. కానీ దానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వలేదు. దేనికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు అని అంటే ఏదైతే నిత్యం మనతో ఉంటుందో, పరలోకం వరకు నిత్యము కూడా మనతో ఏదైతే ఉండిద్దో దేవుని యొక్క రాజ్య సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే దేవుని రాజ్య సంబంధమైన విషయాలు మాత్రమే ఎక్కువ కాలం మనతో ఉంటాయన్నమాట. ఇప్పుడు యేసయ్య ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు మరి ఆయన ఈ లోకంలో సమకూర్చుకున్నది మనం ఆలోచిస్తే ఆయన చాలా చేశాడు ఈ లోకానికి. కాకపోతే అది మెటీరియల్ థింగ్స్ కాదు, అంటే ఫిజికల్గా మనకు కనిపించేవి కాదు. కానీ ఆయన దేవుని వాక్యాన్ని అనేకులకి బోధించటము కదా, అనేక మంది శిష్యులను ఆయన తయారు చేయటము అలా చేశాడు ఆయన. ఆ శిష్యులు వాళ్ళకున్న దేవుని జ్ఞానం వాళ్ళు ఇంకొకరికి చెప్పడము, ఇంకొకరికి చెప్పడం, అట్లాగా ఈ భూమిని దేవుని జ్ఞానంతో నింపటము, అలాగా ఆత్మలు సంపాదించడం చేశారు. చూడండి, ఒక ఆత్మ చాలా విలువైంది. మనం కట్టుకునే మన ఇల్లు కంటే, లేకపోతే మనం కొనుక్కునే ఒక పెద్ద కారు కంటే, లేకపోతే మనం వేసుకునే పెద్ద బంగారపు నగ కంటే కదా, వాటి కోసం ఎంత కష్టపడతాం కదా. ఇప్పుడు బంగారం రేటు పెరిగింది కదా చాలా పెరిగింది. కానీ వాటి కోసం మనం ఎంతో కష్టపడి ఎంతో పడతాం కదా. దాని అన్నిటికంటే కూడా ఒక ఆత్మ ఎంతో విలువైంది. యేసయ్య మరి ఒక ఆత్మ కోసం అంటే ఆయన తన సొంత ప్రాణాన్ని ఈ లోకంలో ధారపోసింది ఆత్మ కోసం. ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది ఏంటంటే ఒక మనిషి యొక్క ఆత్మ, చాలా విలువైన ఆత్మ. ఇప్పుడు మనం కనుక ఆత్మను సంపాదించుకుంటే అవి పరలోకంలో మనకి నిత్యం ఉంటాయి. పరలోకంలో మనకు బహుమానాలు ఇచ్చేది ఏంటంటే దేవుని రాజ్యం కోసం మనం చేసే క్రియలే. సో దేవుని రాజ్యం కోసం మనం ఏం చేస్తామో అది నిత్యం మనతో ఉంటాయి. అదే మన ఆస్తి. ఈ లోకంలో మనం కూర్చుకునే అన్నీ మనం ఏం తీసుకెళ్ళిపోము. మనం చచ్చిపోయినప్పుడు మనం కట్టిన ఇల్లులు రావు లెక్కకి. మొన్న మా చర్చిలో ఒక అక్క చనిపోయారు, సలోమి అక్క అంటే చనిపోయారు యాక్చువల్గా. అయితే అక్క చాలా అంటే రిచ్. ఇప్పుడు అక్క కట్టిన బిల్డింగ్స్ అన్నీ అక్కతో పాటు వెళ్ళాల. అట్ ద సేమ్ వే అక్క దేవుని రాజ్యం కోసం చాలా ప్రయాసపడ్డారు. మరి అక్క ఏదైతే ప్రయాసపడిందో దేవుని రాజ్యం కోసం అనేక మంది దైవజనులను పోషించారంట. తను చేస్తున్న ఉద్యోగంలో ఆ డబ్బులన్నీ కూడా అనేక మంది దైవజనులను పోషించాను అని చెప్పారు. అంటే ఏదైతే అక్క దేవుని రాజ్యం కోసం చేసిందో ఆ పని మాత్రమే అక్కతో పాటు దేవుని ముందుకెళ్ళి నుంచుంటుంది. ఇంకంతే తప్ప ఈ లోకంలో ఏదైతే కట్టారో, ఈ లోకంలో ఏదైతే మనం కొన్నామో, మనకి ఎన్ని బట్టలు ఉన్నాయి, మనం ఎంత బంగారం వేసుకున్నాం, ఈ లోకంలో దృశ్యం, ఈ లోకస్తులు అందరూ చూసేవి అవి మనతో పాటు నిత్యం రావని పౌలు గారు చెప్తున్నారు. అయితే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని చెప్పి ఒక 12 మంది శిష్యులను ఆయన తయారు చేశాడు. సో ఆ 12 మంది శిష్యులు అనేక మంది శిష్యుల్ని, అనేకుల్ని అట్లాగా ఈ రోజున భూమి అంతటి సువార్తను మరి వెదజల్లారు. వాళ్ళు భూమిపైన వాళ్ళు ఒక ఆస్తిని చేకూర్చారు దేవుని రాజ్యం కోసం కదా. మనమంతా ఎవరిమి? ఆత్మలమి. మనమందరం దేవుని యొక్క ఆస్తి. ఆత్మలే దేవుని యొక్క ఆస్తి. మరి అలాగున మనం మొన్న ప్రకాష్ గరిటెల గారు చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆయన చాలామంది ఇంట్లో హౌస్ వైఫ్లుగా ఉంటున్న వాళ్ళని వెరిటాస్ అనేదో పెట్టి వాళ్ళకి దేవుని యొక్క సువార్తను ఎలా ప్రకటించాలి, మీరుంటున్న ప్రదేశాల్లో దేవుని కోసం ఎలా వాడబడాలి అని హౌస్ వైఫ్లు అంటే ఇళ్లలో ఉండే వాళ్ళకి దేవుని గురించి, దేవుని సువార్తను ఎలా ప్రకటించాలి, దేవుని వాక్యం ఏంటి, ఇవన్నీ గురించి ఎంతో బోధించి వెళ్ళారంట. మరి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళందరూ చెప్తున్నారనమాట. అంటే ఆయన చనిపోవచ్చు కానీ ఆయన ఏదైతే చెప్పాడో, లేకపోతే ఆయన ఏదైతే ఆత్మలు సంపాదించారో, ఆయన ఏ ఆత్మలు అయితే వెలిగించారో ఆ ఆత్మలు ఇక్కడ ఈ లోకంలో వెలుగుతూనే ఉంటాయి. వాళ్ళు అనేకులు వెలిగిస్తూనే ఉంటారు. అంటే ఈ లోకంలో ఒక గొప్ప ఆస్తిని ఆయన కూర్చుకున్నాడు. మరి ఆయనకి మనం చూసుకున్నట్లయితే చాలా కాలం కూడా ఒక దగ్గర పనిచేశాడంట. 1800 జీతంతో పనిచేశాడంట. ఇక్కడ అంటే 1800కి ఈ రోజున మనకి ఏమి రావు, 1800కి ఏమొస్తాయి, ఏమి రావు కదా.
అలాంటిది ఆయన అంత అంటే చాలా తక్కువ జీతంతో కూడా పనిచేసి, అంటే తను పోషించుకోవడానికి అంతగా చాలా తక్కువతో పనిచేసి, కానీ ఆయన ఆస్తిని కూర్చుకున్నాడు. ఏం ఆస్తిని కూర్చుకున్నాడంటే నిత్యము, శాశ్వతము, నిత్యము ఉండే ఆస్తిని ఆయన కూర్చుకున్నాడు. అనేక ఆత్మలను వెలిగించి, అనేక ఆత్మలు మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి సువార్తలు ప్రకటించి వాళ్ళు వెలిగించి, అట్లా ఒక గొప్ప పరిచర్యని వాళ్ళు చేశారు. ఇంకా చాలామంది చచ్చిపోతున్న వాళ్ళని మనం చూస్తే చాలామంది చచ్చిపోతున్నారు. కానీ కొంచెం మంది ఈ లోకంలో చాలా కష్టపడి బిడ్డలకి చాలా ధనాన్ని, చాలా బిల్డింగ్స్ని సమకూర్చి చచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది బిడ్డలకి కూడా కొంచెం ఇచ్చి తర్వాత పరలోక రాజ్యానికి కూడా కొంచెం ఎంతో కొంత చేసి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. కొంచెంమంది ఈ లోకంలో పెద్దగా ఏం కూర్చుకోలేదు, కానీ ఎక్కువ దేవుని రాజ్యం కోసమే కూర్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అయితే మనం ఏ కేటగిరీలోకి వస్తాం, మనము ఏ ఏ విధానంలోకి వస్తాం, ఏ కేటగిరీలోకి వస్తామో మనం చూసుకోవాలి కదా. అంటే ముగ్గురు ఉంటున్నారు లోకం పైన. ఇప్పుడు ఈ లోకంలో దేవుని తెలియని వాళ్ళు జీవించేసి ఈ లోకంలో చాలా కష్టపడతారు. మనుషులందరూ ఈ లోకంలో ఉద్యోగాలు చేసి ఏదో ఒకటి చేసి చాలా కష్టపడతారు. వాళ్ళు తెలివిని ఉపయోగిస్తారు, జ్ఞానాన్ని ఉపయోగిస్తారు, అన్నీ ఉపయోగించి కాళ్ళు పోయేలా చేతులు పోయేలా పనిచేసి వాళ్ళు డబ్బుల్ని సమకూర్చి వాళ్ళ బిడ్డలకి అట్లా ఇచ్చేసి చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళకి ఈ లోకంలోనే ఉంటాయి ధనాలు, ఆస్తులన్నీ. కొంచెం మంది బిడ్డలకు కూడా కొంచెం సమకూర్చి పరలోక రాజ్యానికి కూడా కొంచెం చేసి చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రభు ముందు ఎంతో కొంత కొంచెం ఉంటుంది ఆస్తి, పరలోక సంబంధమైన పనులు చేసినందుకు. కొంచెం మంది ఇప్పుడు యేసయ్య లాంటి వాళ్ళు కదా, లేదా పౌలు గారు లాంటి వాళ్ళు. పౌలు గారు మరి ఆయనకి మరి కుటుంబం అది లేదు కాబట్టి ఆయన తినటం కోసము, ఆయన ఆహారం కోసము టెంట్లు అది వేసేవాళ్ళు ఓపుకున్నప్పుడు. ఇంకా జైల్లో అట్లా ఉన్నప్పుడు సంఘాలు ఆయన పోషించేవి. ఆయన ఏదో ఒక పని చేసుకుని ఈ లోకంలో బ్రతకటము, ఈ లోకంలో సంపాదించుకోవటము, ఇదంతా కూడా ఆయన చాలా తక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. దృశ్యమైనవి అంటే మనుషులందరూ దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారో అది మనం ఇవ్వకూడదని ఆ జ్ఞానాన్ని క్రైస్తవులకు తెలియపరుస్తున్నాడు అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. మనం చనిపోయినప్పుడు పరలోకంలో మనం ధనము సమకూర్చుకునే వాళ్ళకిలా ఉండాలి. సో ఈ లోకంలో మనం సమకూర్చుకునేది ఏది కూడా మనతో రానప్పుడు మరి ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాం అనేది మనం చూసుకోవాలి. సో కాబట్టి మరి మనం చూసుకున్న దాని ప్రకారం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 ఇంకొకసారి చదువుతున్నాను. దృశ్యమైన వాటిని మేము చూడట్లా, అదృశ్యమైన వాటినే నిదానం చూచున్నాం. క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే మనకి ఏదైతే కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా అంటే కష్టాలైన, శ్రమలైన, ఇబ్బందులైన కదా. దేవుని రాజ్యం కోసము పౌలు గారు శ్రమ పడుతూ ఉన్నప్పుడు ఆయన చాలా కష్టాలు పడ్డాడు కదా. అన్ని కష్టాలు కూడా అది కూడా చాలా కొంచెమే. అంటే దేవునితో ఎక్కువ కాలం ఉంటాం కదా, ఈ లోకంలో ఉండేది కొంచెం కాలమే కదా. ఈ కొంచెం కాలం కొంచెం కష్టపడి దేవునితో సదాకాలం సంతోషంగా ఉండాలి కాబట్టి ఈ శ్రమ చాలా కొంచెమే అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ లోకంలో ఉండే కష్టాలు కొంచెం కాలమే, ఈ లోకంలో ఉండే శ్రమలు కొంచెం కాలమే. కాబట్టి మనము ఏది ఎక్కువగా చూడాలి అంటే ఆ యొక్క పరలోక సంబంధమైన దాన్ని, ఏదైతే నిత్యము నిలిచి ఉండేదో, ఏదైతే ఇప్పుడు మన కళ్ళకు కనిపించట్లా కానీ అదే నిత్యం, ఆ యొక్క అదృశ్యమైనవి, లోకస్తుల కంటికి కనిపించినవి క్రైస్తవుల కంటికి కనిపించేవి. ఎందుకంటే దేవుడు మన యొక్క ఆత్మీయ నేత్రాలు వెలిగించాడు కాబట్టి అదృశ్యములైనవి కోసం మనము ఈ లోకంలో ప్రయాసపడాలన్నమాట. అంటే మరి ఎలాగ ప్రయాసపడాలి అని అంటే మరి మనము ఉద్యోగాలు మానేయాలా లేకపోతే ఏం చేయాలి అని అంటే మనం ఏం చేస్తున్నా మన మొదటి ప్రాముఖ్యత దేవునికే, మన మొదటి స్థానం పరలోక రాజ్యానికి సంబంధించే మనం చేయాలన్నమాట కదా. ఇప్పుడు పౌలు గారు కూడా ఉద్యోగాలు చేసుకున్నారు, కానీ పౌలు గారు ఎంత ఉద్యోగాలు చేసి ఎంత చేసినా ఆయన జస్ట్ పోషించుకోవడానికే. కానీ ఆయన తనతో పాటు ఉండే ఆస్తిని సమకూర్చుకున్నాడు. అంటే అశాశ్వతమైన అదేమి అదృశ్యమైనటువంటి ఇక కంటికి కనిపించిన ఆ లోకంలో మరి నిత్యం మనతో ఉండే ఆస్తి కోసం ఆయన ప్రయాసపడ్డాడు. యేసయ్య కూడా అలానే ప్రయాసపడ్డారు. మరి నిజమైన మనోనేత్రాలు తెరవబడిన వాళ్ళందరూ, ఇప్పుడు క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నిజంగా ఎవరి మనోనేత్రాలు తెరవబడతాయో, ఎవరి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయో వాళ్ళకి తెలిసిద్ది
అందరు క్రైస్తవులకి తెలీదు. నేను నేను పరలోకంలో ఉండబోతాను, పరలోకంలో మరి నాకు ఆస్తి ఉండాలి, పరలోకంలో అంటే ఈ లోకంలో ఎంతగా ప్రయాసపడతామో దానికంటే కూడా పరలోక సంబంధమైన వాటి గురించి నేను ప్రయాసపడాలి అనేది నిజంగా ఏ క్రైస్తవులకు తెలిసిద్దంటే, నిజంగా ఎవరి ఆత్మ వెలిగించబడుతుందో, ఎవరి మనోనేత్రాలు వెలిగించబడతాయో వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను కదా, క్రైస్తవులు అనేవాళ్ళు చాలామంది ఉంటారు, చర్చెస్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకి ఏ మాత్రం కూడా నేను ఒకరోజు పరలోకంలో ఉండిపోతాను, నేను పరలోకానికి సంబంధించి ఏమన్నా చెయ్యాలి, పరలోకంలో ఏమైనా ఆస్తి కూర్చుకోవాలి, ఎందుకంటే అలాంటి ఆలోచనలు అనేవి అలాంటి వాళ్ళ కంటికి అసలు కనపడవు. ఏ పాటికి ఈ లోకంలో ఎట్లగొట్ల ఇప్పుడు ఏదో ఒకటి బతికేయాలి, ఏదో ఒకటి తప్పు చేసో లేదా అన్యాయం చేసో ఏదో ఒకటి చేసి ఈ లోకంలో సర్వైవ్ అవ్వాలి, ఇట్లానే ఈ లోకం గురించి థింక్ చేస్తారు. కానీ పరలోకమైన యొక్క మనసు అనేది, నేను పరలోకానికి సంబంధించిన దాన్ని పరలోకంలోనే నేను ఉండాలి, దానికి సంబంధించి ఈ లోకంలో నేను ప్రయాసపడాలి అనే మనస్సు నిజంగా అందరు క్రైస్తవులకు ఉండదు. 100 మంది క్రైస్తవులు ఉంటే ఉండే చాలా తక్కువ మందికే. కానీ నిజంగా మనము పౌలు గారి వలె ఉండాలి. అదృశ్యమైన వాటి గురించి నిదానించి మనం చూడాలి. అదృశ్యమైన వాటి గురించి చూస్తూ దానికోసం ఈ లోకంలో మనం ప్రయాసపడాలి. సో కాబట్టి కొర్నేలి గారిని చూడండి. కొర్నేలి గారి దగ్గరికి ఒక దూత వస్తుంది, వచ్చి కొర్నేలి, నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ధర్మకార్యాలు నాకు వినబడినవి అనిద్ది కదా. కొర్నేలి, నీకున్న ఆస్తి, కొర్నేలి నువ్వు వేసుకునే బట్టలు, కొర్నేలి లేకపోతే నువ్వు ఉండే ఇల్లు, కొర్నేలి లేకపోతే నీకుండే పనివాళ్ళు, వీళ్ళందరూ నేను చూశాను, నీ ఇన్ఫ్లుయెన్స్ నేను చూశాను, ఎంత ఇన్ఫ్లుయెన్స్ నీకు అని చెప్పి. అంటే లోకంలో మనుషులకు కనిపించేది ఏంటంటే నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు, లేకపోతే నువ్వు ఎట్లాంటి బట్టలు వేసుకుని బయటకు వెళ్తున్నావు, లేకపోతే నువ్వు ఎట్లాంటి నగలు వేసుకుని పెళ్ళిళ్ళకి వెళ్తున్నావు, లేకపోతే నువ్వు ఎలాంటి ఇంట్లో ఉంటున్నావు, లేకపోతే ఇట్లాగా మనుషులు చూసేవన్నీ అవి. కానీ దేవుడు కొన్నేళ్ళతో ఏమన్నాడు, కొన్నేళ్ళి నువ్వు చేసే ప్రార్థనలు, నువ్వు చేసే భక్తి కార్యాలు నాకు కనిపించినాయి అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడికి ఏది కనిపిస్తాయో, దేవుడు దేన్ని లక్ష్య పెడతాడో మనం వాటి గురించి ప్రయాసపడాలి కదా. సో కాబట్టి మనము నిత్యం ఉండే వాటి కోసం మనం ఈ లోకంలో ప్రయాసపడాలి. అంటే ఈ లోకంలో మనకి ఇల్లు కావాలి, వస్త్రాలు కావాలి, ఉండటానికి తిండి కావాలి, అన్నీ కావాలి. కానీ వాటన్నిటి గురించి ఎంత ప్రయాసపడతామో దానికంటే ఎక్కువగా పరలోక రాజ్యం గురించి మనం ప్రయాసపడాలి, కష్టపడాలి, సంపాదించుకోవాలి, అన్నీ చేసుకోవాలి. కానీ దీనికంటే ఎక్కువగా పరలోక రాజ్యం పైన మనము నిత్యం మనతో ఉండే ఆస్తి, అది మన ఆస్తి. ఇప్పుడు ఒక ఆత్మను ఎట్లగొట్టి మనం కష్టపడి ప్రార్థన చేసి వార్తను చెప్పి వాళ్ళని సంపాదించుకున్నామనుకో, ఆస్తి మనతో నిత్యం ఉండిద్ది. మనం చేసే ప్రార్థనలు మనకు నిత్యం ఉంటాయి, మనం చేసే ధర్మకార్యాలు మనకు నిత్యం ఉంటాయి. దేవుడిగా చూస్తాడు, దేవుడికి అవి కనబడతాయి. అదే పరలోకంలో మన ఆస్తి. సో కాబట్టి ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఎంత జలసా చేస్తున్నాం, ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం, ఎంత డబ్బులు పెట్టి బట్టలు కొనుక్కుంటున్నాం, లేకపోతే ఎంత డబ్బులు పెట్టి ఎట్లాంటిగా మనం ఉంటున్నాం, ఈ లోకంలో మనుషులు చూసేది కాదు. కానీ దేవుడు చూసే వాటిపైన మనసు పెట్టి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా దేవుడు చెప్తాడు, మీరు పైనున్న వాటిపైనే మనసు పెట్టుకోండి అంటాడు. ఈ పైనున్నవి చూడటం, పైనున్న వాటిని ఆలోచించటము, ప్రభువు దృష్టికి ఏది మంచిది అనేది గ్రహించడము కేవలము మనకు మాత్రమే సాధ్యం. పరిశుద్ధ ఆత్మ ద్వారా లేకపోతే దేవుడు మన యొక్క మనోనేత్రాలు వెలిగించాడు కాబట్టి మనకు మాత్రమే సాధ్యం, లోకస్తులకు అది తెలియదు. సో కాబట్టి క్రైస్తవులుగా ఉండే మనము, మీరందరూ ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, హౌస్ వైఫ్లుగా ఉండొచ్చు, మీరందరూ కూడా మీతో నిత్యం ఉండే ఆస్తి పైన మీరు మనసు పెట్టండి. అది మనకి ఈరోజు కనిపించదు కదా. కొర్నేలి ఎంత ప్రార్థన చేశాడు, కొర్నేలి ఎన్ని ధర్మకార్యాలు చేశాడు, ఈ లోకంలో ఎవరికి తెలియదు. ఎన్ని ప్రార్థనలు చేశారో ఎవరు రాసుకుంటారు కదా. ఇప్పుడు నేను ఉన్నాను ఇంట్లో, ఇప్పుడు 1 గంట సేపు ఉద్యోగం చేస్తాం. 1 గంట సేపు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తే మనకి అది దృశ్యములైనవి, మన కంటికి కనిపిస్తాయి కదా. 1 గంట సేపు ఉద్యోగం చేసాము, డబ్బులు వచ్చినాయి. 1 గంట సేపు పనికి తగిన వేతనం అనేది మనం తీసుకున్న డబ్బులు మనకు కనిపిస్తాయి. కానీ 1 గంట సేపు ప్రార్థన చేశాను, ఏమన్నా వస్తాయా ఈ లోకంలో? ఏమి రావు. ఈ లోకంలో మనకు కనిపించదు దాని యొక్క ఫలితం. కానీ అది ఎక్కడ కనిపిస్తుంది? మన ప్రార్థన యొక్క ఫలితం
పరలోకంలో కనిపిస్తుంది. పరలోకంలో అది దేవుడికి కనిపిస్తుంది. ఈ లోకంలో ఉన్న మనుషులకి అది కనిపించదు. సో కాబట్టి అదృశ్యములైన వాటిలు దేవుడు చూసేది అవే. కాబట్టి మనం అందరం కూడా మరి ఎక్కువగా పరలోక సంబంధమైన వాటి గురించి ఈ లోకంలో మనం ప్రయాసపడాలి. ఇంకా అంటే మనం ఏ రోజు చనిపోతాం అనేది మనకు తెలీదు కదా. ఈ రోజున మనుషులు అంటే ఇంత ముసలైపోయి ఇంత వయసు అయిపోయినా చచ్చిపోతారనేది ఏం లేదు. ఏ వయసులో వాళ్ళైనా చనిపోవచ్చు. ఎప్పుడైనా మనం దేవుని దగ్గరికి వెళ్ళవచ్చు. మన పిలుపు ఎప్పుడు అనేది మనకు తెలీదు. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నప్పుడే మనం ఆలోచించుకోవాలి. పరలోక రాజ్యంలో మనం ప్రభువు దగ్గరికి వెళ్తాం. ప్రభు దగ్గరికి వెళ్ళే అంత పరిశుద్ధత మనకు ఉండాలి. మన పాపాలు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఇంకోటి మరి ప్రభు రాజ్యంలో మరి ప్రభు దగ్గర మనకు ఆస్తి ఉండాలి. కొన్ని ఆత్మల కన్నా మనం ఏదో ఒక సువార్తను ప్రకటించి ఉండాలి. చాలా కష్టపడాలి ఆత్మలు సంపాదించుకోవడానికి. ఏదో ఒక కొంచెం ఆత్మలన్నా ఉండాలి. లేదా అంటే మరి ఏదైనా ప్రార్థనలు ఉండాలి. మనకు ధర్మకార్యాలు ఉండాలి. కొర్నేలి వలె దేవుడు చూసే అవే ప్రార్థనలు, నిజమైన ప్రార్థనలు, నిజమైన ధర్మకార్యాలు, నిజంగా సువార్తను ప్రకటించడము. నిజంగా అంటే పరలోక రాజ్యానికి సంబంధించి, ప్రభు రాజ్యానికి సంబంధించి మనం ఏం పని చేస్తున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం. ఒక రోజు అంతట్లో మనం ఎంతో కష్టపడతాం ఉద్యోగం చేసి అట్లా. ప్రభు రాజ్యం కోసం మనం ఎంత పని చేస్తున్నాం, ఎన్ని గంటలు మనం వెచ్చిస్తున్నాం కదా. మనం అవన్నీ చూసుకోవాలి. సో ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత కష్టపడినా అది ఈ లోకం వరకే. కానీ మన ఫోకస్ అనేది ఎక్కువగా మన పరలోక రాజ్యంలో పెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే పరలోక రాజ్యానికి సంబంధించిన దానిపైన దృష్టి పెట్టట్లా. ఏ పాటికి ఈ లోకపరంగానే వెళ్తున్నారు క్రైస్తవులు. పరలోక రాజ్యానికి సంబంధించి అది మనుషులకు కనపడకపోవచ్చు, కానీ మీకు తెలిసి ఉండాలి. నేను పరలోక రాజ్యం గురించి కష్టపడుతున్నాను. పరలోక రాజ్యం గురించి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నానంటే ప్రభు రాసుకుంటాడు. అది నేను ఒక ధర్మకార్యం చేస్తున్నానంటే ప్రభు రాసుకుంటాడు. ప్రభు చూస్తాడు కదా. అంటే మనుషులు ఎవరు రాసుకోకపోవచ్చు, లేదా మనుషులు ఎవరు చూడకపోవచ్చు, కానీ ప్రభు రాసుకుంటాడు. అది పరలోకంలో నా ఆస్తి, నేను సమకూర్చుకుంటున్నాననే ఆ యొక్క నమ్మకం మీకు ఉండాలి. ఎవరైతే ప్రార్థనలు చేస్తున్నారో మీరు చేసే ఏదో ఊరికే చేయట్లేదు కదా. మీరు ఎక్కడైనా పని చేస్తే వాళ్ళన్న జీతం ఎగ్గొడతారేమో, కానీ కొన్నిసార్లు కదా ఈ లోకంలో ఉద్యోగాలు చేయడానికి ఎంత ప్రయాసపడుతూ ఉంటామో, కానీ ప్రభు రాజ్యంలో పనిచేయడానికి మనకేదో డబ్బులు ఎవరు వేసాయి అనుకుంటాం, కానీ దేవుడు అన్నీ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరి పనికి తగ్గ వేతనం వారికి ప్రభు ఇస్తాడు. సో కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నారంటే ఉచితంగా ఏం చేయట్లేదు, దానికి తగ్గ ఫలితం దేవుడు మీకు దయచేస్తాడు. సో మీరు ఒక ధర్మకార్యం చేస్తున్నారంటే దేవుడు ఇది రాసుకుంటాడు. కొర్నేలికి రాసుకున్నాడు కదా. లేకపోతే మీరు ఒక ఆత్మను సంపాదించుకుంటున్నారంటే దేవుడు పరలోకంలో మీకు ఆత్మకు సంబంధించిన ఫలితం మీకు ఇస్తాడు ఆయన. అలాగా మీరు ఏదైతే దేవుని రాజ్యం గురించి చేస్తారో దానికి సంబంధించినటువంటి ఫలితం అనేది, దానికి సంబంధించినటువంటివి మీరు పొందుకుంటారు. కాబట్టి చాలామంది చూడండి, పౌలు గారు లాంటి వాళ్ళు చాలామంది, వాళ్ళకి ఏమైనా జ్ఞానం లేక అన్నీ వదిలేసి ప్రభు కోసం కొట్టబడ్డారా, ప్రభు కోసం ప్రయాసపడ్డారా? పౌలు గారికి ఏమైనా జ్ఞానం లేదా? అందరు పరిచయలికి లాగా ఆయన కూడా ఉండొచ్చు కదా. మరి ఎందుకు ఆయన అలాగా కష్టపడ్డాడు? ఆయనకి ఏమైనా జ్ఞానం లేదా అంటే చాలా జ్ఞానవంతులే అందరూ. అంటే అంత జ్ఞానవంతుడే, అంత జ్ఞానం ఉంది కాబట్టే ఈ లోకంలో ఇదంతా కనిపించేదంతా కూడా కొంతకాలమే. నాతో పాటు ఇది రాదు, నాతో పాటు వచ్చేవి అదృశ్యములైన వాటిల్ని నిదానించి నేను చూస్తున్నాను, దానికోసం నేను కష్టపడుతున్నాను. ఈరోజు నాకుండే శ్రమ చాలా చులకనే. ఎందుకంటే దేవుడు నేను ఎంత శ్రమ పడతానో అంతకు మించి ఆయన మహిమలో నన్ను ఉంచుకుంటాడు. ఆయన గొప్ప బహుమానాలు నాకు ఇస్తాడు. ఆయనతో పాటు నేను ఉంటాను. ఇట్లాంటి ఆలోచనలతో మనం ఈ లోకంలో జీవించాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. సో కనుక మనమందరం కూడా ప్రభు రాజ్యం కోసం ఎంత ప్రయాసపడుతున్నామో చూసుకోవాలి. అది కనిపించకపోవచ్చు, అది దృశ్యం కాదు. ఎంత ఉద్యోగం చేసి నెలకు వచ్చి ఎంత జీతం వస్తుందో దృశ్యమే. కానీ ప్రభు కోసం నువ్వు నెలలో ఎంత కష్టపడుతున్నావు అది అదృశ్యం, ఎవరికి కనపడదు. కానీ అది మాత్రమే శాశ్వతం, నీతో ఉండేది అదే. కనుక వాటి కోసం మనం కష్టపడాలి, వాటి కోసం మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో వారికి అది తెలియదు, కానీ ప్రభు బిడ్డలుగా రక్షణ పొందిన మనకు అది తెలుసు. కాబట్టి పరలోక ఆస్తిని మనం సంపాదించుకోవాలి ఈ లోకంలో, దానికోసం కష్టపడాలి.
దేవుడు మనందరికీ కావాల్సినటువంటి కృపను దయచేయను గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసి ప్రార్థన ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల ప్రభా, దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా తండ్రి, ఏది దృశ్యంలో ప్రభా అది నాయన అనిత్యములు ప్రభా, ఏది అదృశ్యంలో ప్రభా అవి మరి నిత్యములు ప్రభా. నాయన మా కంటికి కనిపించేది అంతా కూడా ప్రభా నాయన తండ్రి అది శాశ్వతం కాదు అయ్యా, అది నిత్యమైనది కాదు ప్రభా. కానీ ప్రభా ఏదైతే మా కంటికి కనిపించదో, ఏదైతే మా యొక్క ఆత్మీయ నేత్రాలతో మేము చూడగలుగుతామో అయ్యా, మా కంటితో చూడలేమో ప్రభువా నాయన, అది మాత్రమే నిత్యములు ప్రభువా నాయన, అది మాత్రమే నిలిచి ఉండేది ప్రభువా నాయన తండ్రి. అయ్యా క్రైస్తవులంగా పిలువబడే మేము తండ్రి అయ్యా అనేక మారులు ప్రభువా ఈ లోకంలో కంటికి కనిపించే వాటినే చూస్తున్నాం ప్రభువా నాయన. దయచేసి నాయన మా కంటికి కనిపించనివి కూడా అయ్యా తండ్రి నాయన మేము గ్రహించగలిగినట్లు వాటి కోసం తండ్రి మేము ఈ లోకంలో ప్రయాసపడినట్లు ప్రభా మీరు మా కృపను అనుగ్రహించండి, మీరు మాకు సహాయం చేయండి అయ్యా. నీ రాజ్యం కోసం మేమేం చేస్తున్నామో ప్రభా ఈ లోకంలో మేము ఇప్పుడే చూడకపోవచ్చు, కానీ ప్రభా నాయన అది నిత్యం మాతో ఉండే ఆస్తి ప్రభా నాయన. ఒక రోజున దానికి సంబంధించి బహుమానాలు మేము పొందుకుంటామని ప్రభువ నాయన తండ్రి ప్రభా ఆ యొక్క జ్ఞానము కలిగి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీ రాజ్యం కోసం పనిచేయడానికి తండ్రి కావలసిన సహాయం కృపను దయచేయండి ప్రభా. అపవాది నాయన ఎవరి యొక్క మనోనేత్రాలు నాయన తండ్రి మూయకుండా నాయన ఎవరి యొక్క ప్రభా నాయన ఆయా మనస్సులను అంధకారం చేసి ఈ లోక సంబంధమైన వస్తువులే కనిపిస్తూ అయ్యా పరలోక విషయాలపైన ఆలోచించకుండా మనసు పెట్టకుండా చేస్తుందో ప్రభా ఈ అపవాది క్రియలను లయపరచండి ప్రభా నాయన తండ్రి. మేము నీ రాజ్యం కోసం సిద్ధపడాలి ప్రభా, నీ రాజ్యం కోసం మేము ఆస్తిని సంపాదించుకోవాలి ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన. మీరు ఈ లోకానికి వచ్చి అనేకుల్ని ఆత్మలను సంపాదించారు, కానీ ప్రభా నాయన పౌలు గారు కూడా నీ రాజ్యం కోసం ఎంతో కష్టపడ్డారు అయ్యా. మా ముందు అయ్యా నడిచిన వారు అయ్యా అనేకులు ప్రభా అయ్యా మరణించి ఉన్నారు, నీ రాజ్యం కోసం ఎంతో సమకూర్చి వెళ్ళారు అయ్యా. ఈ లోకంలో నాయన మెటీరియల్గా వస్తువు రూపంగా ప్రభా వాళ్ళు ఏం సంపాదించకపోయినా అయ్యా నీ ముందు ప్రభా వాళ్ళు నిందారహితులుగా నీ ముందు ప్రభా నీ రాజ్యంలో ఎంతో ఆస్తిని సమకూర్చుకున్నారు. అలాగున ప్రభా మేము కూడా నాయన నీ రాజ్యంలో తండ్రి అయ్యా ప్రవేశించగలిగినట్లు కృపను చూపండి. నీ రాజ్యంలో ప్రభా నాయన నీ మహిమను పొందుకునే అంతగా ప్రభా మేము ఈ యొక్క లోకంలో అయ్యా కష్టపడటానికి సహాయం చేయండి ప్రభా. అనేకమైన నక్షత్రాల వలె అయ్యా మీరు వెలుగుతారు, ప్రతి ఒక్క నక్షత్రం యొక్క మహిమలు వేరువేరుగా ఉంటాయి అని చెప్పావు. అవునయ్యా, అందరి మహిమలు ఒకేలాగా ఉండవు ప్రభా, అందరి నక్షత్రం యొక్క వెలుగులు ఒకేలాగా ఉండవు ప్రభా నాయన. ఒక్కొక్క నక్షత్రం యొక్క మహిమ ఒక్కొక్కలాగా ఉంటుంది ప్రభా నాయన. క్రైస్తవులంగా పిలువబడే మేము అయ్యా అందరం కూడా ఒకే విధమైన మహిమతో అయ్యా ప్రకాశించలేం ప్రభా అయ్యా నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన, అది గుర్తెరిగి ప్రభా నాయన తండ్రి ఎంత పనిచేసిన వాళ్ళు అంత ఫలితాన్ని పొందుకుంటారు కనుక ప్రభా మేమందరం కూడా దేవా పరలోక రాజ్య విషయాల్లో నాయన ఆసక్తి కలిగి ప్రభా అయ్యా ఈ లోక సంబంధంగా దాని ఫలితాన్ని మేము చూడకపోయినా ప్రభా నాయన నువ్వు చూస్తున్నావు గుర్తెరిగి ఆ మనస్సు కలిగి ప్రభా పరలోక రాజ్యం కోసం పనిచేయడానికి సహాయం చేయండి అయ్యా ప్రభా. మంచి పనివారిగా ప్రభా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. కోత విస్తారంగా ఉన్నది, కోసేటి పని వాళ్ళు కొదువుగా ఉన్నారని నువ్వు చెప్తున్నావు దేవా. అవునయ్యా, కోత విస్తారంగా ఉంది అయ్యా, నీ రాజ్యంలో ఎంతో పని ఉన్నది ప్రభువా నాయన. కోసేటి పనివారు కొదువుగా ఉన్నారు తండ్రి అయ్యా. తండ్రి నువ్వు వేడుకోమన్నావు దేవా ప్రభా, వేడుకుంటున్నాం దేవా అయ్యా. నీ కోతను కోసేటి పనివారిని అనేకులు మీరు లేపండి ప్రభా నాయన. మమ్మల్ని కూడా అయ్యా నీ పొలంలో పనిచేసే పనివారికి మమ్మల్ని వాడుకోండి ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను వాడుకోండి ప్రభా నాయన. వారున్న ప్రదేశాల్లో ప్రభా నాయన, వారున్న ప్రాంతాల్లో ప్రభా నాయన ఈ బిడ్డలు అనేకుల్ని వెలిగించే వాళ్ళకిలాగా, అనేకుల్ని నీ రాజ్యంలోకి లాగే వారికి లాగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను వాడుకోండి ప్రభా నాయన. ఈ రోజున గూగుల్ మీట్లో ప్రభా జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి. వారున్న ప్రదేశాల్లో ప్రభా నాయన, వారున్న కుటుంబాల్లో అయ్యా, వారు పనిచేస్తున్న చోట్ల అనేకుల్ని ప్రభా నీ కోసం సంపాదించుకునే వాళ్ళకిలాగా ప్రభా ప్రతి ఒక్కళ్ళు మీరు సిద్ధపరచమని తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి ప్రభా నాయన మీ కార్యాలు చేయడానికి ప్రభా మాకు సహాయం చేస్తూ రమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అబ్బా అందరికీ.